ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి చిగురుమైట్ అనే చిన్న పురుగు వల్ల వస్తుంది. ఇవి పొదల్లో, గడ్డి ప్రాంతాల్లో దాక్కుంటాయి. మనం పొలాల్లో నడిచేటప్పుడు లేదా గడ్డి మీద పోయేటప్పుడు ఈ పురుగు మన చర్మాన్ని కుడుతుంది. కుట్టిన చోట చిన్న ఎర్రటి మచ్చ, తర్వాత నల్లగా దృఢమైన దద్దురుగా మారుతుంది. దీన్నే ఎస్కర్ అంటారు. ఇది స్క్రబ్ టైఫస్కి ప్రత్యేక సంకేతం. తర్వాత హఠాత్తుగా జ్వరం, తలనొప్పి, శరీరం నొప్పులు, వాంతులు, బలహీనత వస్తాయి. ఇటీవల డేటా ప్రకారం చిత్తూరులో అధిక కేసులు, కాకినాడలో వేగంగా పెరుగుతున్న కేసులు, విశాఖలో కొత్తగా నమోదైన కేసులు. కానీ మంచి విషయం ఏమిటంటే సమయంలో పరీక్ష చేస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుంది. ELISA టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. జాగ్రత్తలు: పూర్తి చేతులు, కాళ్ళు కప్పే బట్టలు వేసుకోవటం, ఇంటి చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవటం,